వెల్కమ్ టు సిటీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. అయ్యప్ప స్వామి దీవెనలు ప్రజలపై ఉండాలి, హరీష్ రావు. మునిపల్లి కాంగ్రెస్ యువ నాయకుడు నరేందర్ గౌడ్ పై దాడి. జోగిపేటలో గాలిపటం ఎగరవేస్తుండగా విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి. పంచకట్టుతో సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న మోదీ. ఆదివారం సదాశివపేట్ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామిని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ పవిత్ర మాసంలో మాల ద్వారా చేపట్టి నిష్ఠ నియమాలతో 101 రోజులు 41 రోజులు మాల ధరించి స్వామివారిని లోక కళ్యాణార్థం భక్తులు వేడుకుంటారని అన్నారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆదివారం సదాశివపేట పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామిని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ పవిత్ర మాసంలో మాల ద్వారా చేపట్టి నిష్ఠ నియమాలతో 101 రోజులు 41 రోజులు మాల ధరించి స్వామివారిని లోక కళ్యాణార్థం భక్తులు వేడుకుంటారని, స్వామివారి దీవెనలు ప్రజలపై ఉండి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని అన్నారు. ఆయన వెంట జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, సిడిఎంఎస్ చైర్మన్ శివకుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతాగోపాల్, మున్సిపల్ కౌన్సిలర్లు ఇంద్రా మోహన్ గౌడ్, చౌదరి ప్రకాష్, విద్యాసాగర్ రెడ్డి, ఆకుల శివ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చీల మల్లన్న, పట్టణ ప్రధాన కార్యదర్శి వీరేశం, బీఆర్ఎస్ నాయకులు శివరాజ్ పాటిల్, సమీ, సత్యం గౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు. भरतखंडे दक्षिण दिग्भागे श्रीशैलस्य वायुभ्य प्रदेशे स्वस्तिश्री शोभकृतनाम संवत्सरे दक्षिणायने पुष्यमासे वासरस्वासराः शुभवासरयुक्तानां प्रातःकाले शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ श्रीमान् श्रीमताः सह कुटुम्बस्य सपरिवारस्य च मम अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम मोक्ष चतुर्थी धर्मशास्त्र आलये अर्चना अहं करिष्ये. ओम संविद कल्पोक्त प्राकारेण यावशक्ति ध्यानावाहनादिता शक्ति षोडशोपचार पूर्वक नगुन्यास पूर्वक अहं करिष्ये. कलशस्योपरि हस्तं निधि उक्कैरग्धेष्वर्धते त्रिशो अमरोचनारो अन्नभ्राज सेवितम् कलशस्योपरि हस्तं निधाय गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिंधु स्थापया पूजयामि. ओम अपवित्रो वा सर्वावस्थाग्नतो विवा स्मरणात्परणातं च स्वरतो जयमंगलम् आत्मशुद्ध्यर्थं सर्वमांगल्येषु हे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमोस्तुते. ब्रह्मश्रेमाक्षवीर्यजत्रा स्थिरैरङ्गे सुष्ठुवां च सनवेः यशेम देवहितं यदायोः स्वस्य न इन्द्रो वृद्धस्रवा स्वस्य न पूषा विश्ववेद स्वस्य नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्य न बृहस्पतिर्दधातु. केशवाय स्वाहा ॐ नारायणाय स्वाहा ॐ माधवाय स्वाहा. प्राचम्यां प्राणाय ओम ओम वाहं स्वाहा ओम आहं नाहं तवाह ओम सत्यं तस्य विदुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. शिवशोत्तिष्ठन्तो भूतविजाता एते भून्वारक एतेषां विरोधेन ब्रह्मकर्मसमारभे. ओम शिव शिव शम्भोराज्ञया प्रवर्तमानस्य आद्य ब्राह्मण द्वितीय पदार्थे श्वेतवराह कल्पे जाताय नमो नमः. हरे 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 भस्मान् भोक्ताय नमः. वामदेवाय नमः. ज्येष्ठाय नमः श्रेष्ठाय
పంతులను. भूतदयापरा रक्ष रक्ष महाबाहो शास्त्रे तुभ्यं नमो नमः भूतनाथाय विद्महे దండ ओम अभिवस्रा स्वसना निर्षा विधेनु सुदुगा पूयमानान् समर्पयामि योगां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवान् पशुमान् भवति चन्द्रमा वा अवां पुष्पं वा भद्रं पश्येमाक्षभिर्यजत्राः शिरैरङ्गैः स्वस्य न पूषा विश्वपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः मनोवाञ्छा फलसिद्धिरस्तु। సిటీ న్యూస్ కి స్వాగతం. మునిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు నరేష్ గౌడ్ తన ఫామ్ హౌస్ లో ఉండగా సదాశివపేట్ గ్రామానికి చెందిన మతిన్ రాకేష్ ఇద్దరు తన ఫామ్ హౌస్ కి వచ్చి అన్నా నీతో మాట్లాడేది ఉంది పర్సనల్ అని మాట కలిపి అక్కడ ఉన్న ఒక కత్తితో నరేందర్ గౌడ్ పై దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో నరేందర్ గౌడ్ గుడి చెయ్యి గాయమయ్యింది. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ఎస్ఐ సురేష్ సార్ మాట్లాడుతూ నిన్న సాయంత్రం మునిపల్లి గ్రామం చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు నరేందర్ గౌడ్ తన ఫామ్ హౌస్ లో అక్కడ ఉండగా సదాశివపేట్ గ్రామానికి చెందిన మతిన్ రాకేష్ ఇద్దరు తన ఫామ్ హౌస్ కి వచ్చి అన్న నీతో మాట్లాడేది ఉన్నది పర్సనల్ అని మాట కలిపి అక్కడ ఉన్న ఒక కత్తితో నరేందర్ గౌడ్ పై దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో నరేందర్ గౌడ్ కుడిచేయి రక్తం గాయమైంది. వెంటనే పక్కనే ఉన్న వంశీ వీరేశం ఇద్దరు వచ్చి ఆ ఇద్దరిని వ్యక్తులను పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ తప్పించుకొని పారిపోగా అంతలోనే పోలీసువారు సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడి నరేందర్ గౌడ్ ని ప్రభుత్వ ఆసుపత్రి సంగారెడ్డికి చికిత్స నిమిత్తం పంపడం జరిగింది. ఆ తర్వాత కేసు రిజిస్టర్ చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో మతిన్, రాకేష్ లను ఉదయం అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిన్న మా ఊరు వ్యక్తి వేరే హాస్పిటల్ నుంచి ఒక ఇద్దరు పిల్లలు పర్సనల్ మాట్లాడదామని చెప్పేసి నన్ను పిలిచి ఇక కక్షపు ఏదో ఎవరున్నారో దీని వెనుక తెలుస్తలేదు. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. సడన్గా నాకు గొంతు మీదకి చాకు చేయడానికి వస్తే నేను చెయ్యి అడ్డం పెట్టాను. ఆ చెయ్యికి ఎక్కువ పడ్డాయి. ఇప్పుడైతే మీ అందరి ఆశీర్వాదంతో భగవంతుని ఆశీర్వాదంతో ఏం కాలేదు, మంచిగా ఉంది. ఆరోగ్యం కూడా మంచిగా కుదుటగా ఉన్నది. నేను మున్పల్లిలో ఉన్నా, క్షేమంగా ఉన్నా. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళ ఎంక్వైరీకి సహకరిస్తున్నాం. తదుపరి చర్యలన్నీ వాళ్ళే తీసుకుంటారు. దయచేసి ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. మంచిగా ఉన్నా, హెల్తీగా ఉన్నా అని చెప్పేసి మీ అందరికి తెలియదు. వాళ్ళిద్దరు నా మీద దాడి చేసింది. ఇద్దరు దాడి చేసింది. తదుపరిగా పోలీసు వారు ఎంక్వైరీ చేస్తారు. అది తర్వాత ఈరోజు తెలియజేయగా నిన్న సాయంత్రం మున్పల్లి గ్రామం, మున్పల్లి మండలంలో కాంగ్రెస్ యువ నాయకుడు రాజగోని నరేందర్ గౌడ్ తన ఫామ్ హౌస్ లో అక్కడ ఉండగా సదాశివపేట గ్రామానికి చెందిన మతిన్ రాకేష్ ఇద్దరు తన ఫామ్ హౌస్ కు వచ్చి అన్నా నీతో మాట్లాడేది ఉంది పర్సనల్ గా అని వచ్చి మాట కలిపి అక్కడ ఉన్న ఒక కత్తితో నరేందర్ గౌడ్ పై దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో నరేందర్ గౌడ్ కుడి చేయికి రక్తగాయమైంది. వెంటనే పక్కన ఉన్న వంశీ వీరేశంలు ఇద్దరు వచ్చి ఆ ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ తప్పించుకుని పారిపోగా ఇంతలోనే పోలీసు వారికి సమాచారం అందిన వెంటనే
పోలీసు వారు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన నరేందర్ గౌడ్ని ప్రభుత్వ ఆసుపత్రి సంగారెడ్డికి చికిత్స నిమిత్తం పంపడం జరిగింది. ఆ తర్వాత వెంటనే కేసు రిజిస్టర్ చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో మతీన్ రాకేష్లని ఉదయం అదుపులోకి తీసుకోవడం జరిగింది. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో సంక్రాంతి పండుగ వేళ విషాదం. తన పిల్లలతో కలిసి గాలిపటం ఎగరవేస్తుండగా విద్యుత్ తీగలకు తగిలి షాక్ తగలటంతో బిల్డింగ్ పై నుంచి కింద పడిన సుబ్రహ్మణ్యం తీవ్ర గాయాలతో సంగారెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో సంక్రాంతి పండగ వేళ విషాదం. తన పిల్లలతో కలిసి గాలిపటం ఎగరేస్తుండగా విద్యుత్ తీగలకు తగిలి షాక్ తగలడంతో బిల్డింగ్ పై నుండి కిందపడిన సుబ్రహ్మణ్యం తీవ్ర గాయాలతో సంగారెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి. మృతుడి స్వస్థలం కృష్ణా జిల్లా కొరగంటిపాలెం. వాస్తవ్యులు మృతుడు సుబ్రహ్మణ్యం ఇస్నాపూర్ ప్రైవేట్ ఫార్మసీలో జాబ్. భార్య దేవి. కుమారులు దేవాన్స్, సుశాంత్. నా పేరు రమేష్ అప్ప. నేను ఈ చనిపోయిన సుబ్రహ్మణ్యం గారి ఎదురుంగింట్లోనే ఉంటాను. అయితే పిల్లల గురించి పైకి ఎక్కిండు, పదంగా ఎక్కిస్తుండగా ఆ పిట్ట కూడా రివర్స్ వచ్చి పైనుంచి కింద పడ్డాడు. ఆ కరెంటు వైర్స్ ఉండే, వైర్స్ తెగిపోయి కింద పడ్డ తర్వాత వాళ్ళ మిస్సెస్ దేవి కూడా వచ్చి కాపాడడానికి ప్రయత్నం చేస్తే ఇద్దరికి ఒళ్ళు బాగా కాలింది, బాగా ఇంజరీస్ అయింది, సంఘటన తీసుకోవడం జరిగింది. అతను అక్కడ చనిపోయిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. బంగ్లా మీద పై 2వ అంతస్తు నుండి పతంగ్ కైట్స్ ఎత్తే పతంగ్ ఎక్కించుకుంటే చిన్నపిల్లలకు సేఫ్టీగా ఉండి రివర్స్ లో పడిపోయింది. పిల్లలకి ఏం కాలేదు. ఒక పాప కొంచెం లైట్ గా కాలింది. కింద పడిన తర్వాత వాళ్ళ ఎర్తింగ్ అనేది ఆ పాప కొంచెం తగిలింది. వాళ్ళ భార్యకి ఏమైంది? వాళ్ళ భార్యకు కూడా బాగా ఇంజూరీస్ అయింది. కాళ్ళు చేతులు బొబ్బలు వచ్చేసినాయి. వీళ్ళది ఇస్నాపూర్ లో ఉంటారు వాళ్ళు. ఇక్కడ వాళ్ళ మామ సుబ్రహ్మణ్యం వారి మామ ఇంటికి వచ్చారు మామగారు అని. వాళ్ళది ప్రసాద్ వాళ్ళ మామ పేరు. అయితే వాళ్ళది గుడివాడ దగ్గర ఊరు. ఇక్కడనే ఇస్నాపూర్లో సెటిల్ అయిన వాళ్ళు. అది సార్. ఇది ఇవాల్టి సిటీ న్యూస్.